బైకులు కొట్టుకుని వెళ్ళిపోయాయి. ఇళ్లలోకి కూడా నీళ్లు చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కట్టుబట్టలతోనే రోడ్డున పడిన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట్ల డ్రోన్లతో ఆహార పదార్థాలను పంపిస్తున్న పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి. నిర్మల్, కరీంనగర్, సిద్దిపేట, పోచారం, కామారెడ్డి ఇలా ఎక్కడ చూసినా ఈ భారీ వర్షాల ప్రభావం కనిపిస్తూ ఉంది. ఇక్కడ భారీ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉందో ఇప్పుడు నేను మీకు వివరించబోతున్నాను. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు కామారెడ్డి నుంచి. ఒకసారి విజయ్ తో మాట్లాడదాం. విజయ్, కామారెడ్డిలో భారీ వర్షాల కారణంగా ఎటువంటి పరిస్థితి ఉందో మనం చూస్తూ ఉన్నాం. కామారెడ్డిలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నిన్నైతే కార్లు కొట్టుకుని వెళ్ళిపోయాయి. కట్టుబట్టలతో జనం రోడ్డున పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఆస్తులను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వరద ఒక్కసారి మనం వరద తీవ్రతను చూడొచ్చు. రోడ్డు సుమారుగా ఒక 800 మీటర్ల వరకు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది అసలు ఇక్కడ బ్రిడ్జ్ అనేది ఉందా లేదా అన్నట్టుగా కూడా అంత అయోమయానికి విస్మయానికి గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చూడొచ్చు అసలు ఎంత పెద్ద గుంతలు ఏర్పడ్డాయో మెయిన్ రోడ్డు మీద కూడా చూడొచ్చు. ఒక్కసారి మనం రైట్ సైడ్ విజువల్స్ చూసుకున్నట్లయితే చిన్న పిల్లలు వారి హాస్టల్ కూడా పూర్తిగా నీట మునగడంతో, ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా నీట మునగడంతో సో వాళ్ళందరూ వారి సామాగ్రిని అలాగే వారి బ్యాగ్స్ ని కూడా తీసుకొని వారి ఇళ్లకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వర్షంలోనే కూడా తడుచుకుంటూ పిల్లలు వారి ఇళ్లకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. చాలా మందికి సంబంధించినటువంటి వెహికల్స్ గల్లంతయ్యాయి. అలాగే ఈవెన్ పంట పొలాలు అయితే కనీసం అక్కడ పొలం ఉంది అని కూడా తెలియకుండా అయిపోయిందని చెప్పి కూడా రైతులైతే మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, మీది ఇక్కడేనా? ఇక్కడే సరంపల్లి మాది విలేజ్. ఇది హౌసింగ్ జిఆర్ కాలనీ. ఇక్కడ ఉండేది హౌసింగ్ బోర్డ్ కాలనీ. ఇది కామారెడ్డి చెరువు మొత్తం ఇక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ మొత్తం ఏమి కూడా పంట పొలాలు కనిపించకుండా పోయినాయి. బళ్ళు చనిపోయినాయి. పంట పొలాలు మొత్తం మునిగిపోయినాయి. వరదతో మొత్తం ముసుకే తెట్టలు పెట్టిపోయినాయి. మొత్తం అతలాకుతం అయిపోయింది. పంట నష్టం జరిగింది. ఇదంతా మొత్తం ఒక్కసారి చూడొచ్చు. మొత్తం కొట్టుకపోయినాయి. కార్లు కొట్టుకొచ్చినాయి. కామారెడ్డికి వెళ్ళి ఉన్న కార్లు మొత్తం కొట్టుకొని వచ్చి ఇక్కడ చెరువులో ఉన్నాయి. మొత్తం పరిస్థితి ఘోరంగా ఉంది. పిల్లలు ఉన్నారు చూడండి, హాస్టల్ పిల్లలే. నాన్న ఇట్లా అండి, వీళ్ళ హాస్టల్. మీ హాస్టల్ మొత్తం మునిగిపోయిందా? మీ మొత్తం మీ సామాను, మీ బుక్స్ అన్ని తడిచిపోయినాయా? తడిచిపోయినాయి. సైడ్ అన్ని గోడలు పలిగిపోయినాయి. ఇంకా మేము నిన్న పండుకోకుండా ఆడు ఫంక్షన్ హాల్ దగ్గర పోయి అది మంచిగా లేకుండా వేరే ఊర్లో పండుకున్నాం. నైట్ ఎక్కడ పడుకున్నారు మీరు? నైట్ పండుకోలేదు. నిద్రపోలేదా? ఇంకా నిద్రపోలేదు. ఇప్పుడు ఇంటి కాడ పోయి ప్రశాంతంగా పండుకుంటామని పోతున్నాం. ఇప్పుడు మీ అమ్మా నాన్నలకి ఏమైనా ఫోన్ చేశారా? ఫోన్ చేస్తే ఇప్పుడు రావడానికి నీళ్ళు సాయంత్రం అయితే ఇప్పుడు రమ్మన్నారు. అక్కడ వరకు వస్తే అక్కడ నుంచి ఇప్పుడు ఇంటికి పోవడం కూడా ఇది అవుతుంది. అందరు ఇంట్లోనే పంపిస్తున్నారు వర్షంలో. ఇప్పుడు ఏం చేయాలో అర్థమయ్యేది. సార్ వాళ్ళు ఏం చెప్తున్నారు మరి? ఇంటికి పోమంటుండ్రు. అందరు కలిసి ఇంటికి పోండి అని అంటుండ్రు. అయితే ఇప్పుడు పోతున్నాం వర్షంలోనే. ఇప్పుడు ఎస్టీ వెల్ఫేర్ స్కూల్ మీది? ట్రైబల్ వెల్ఫేర్. సో ప్రసన్న, చూస్తున్నాం కదా, అత్యంత దారుణమైనటువంటి కండిషన్స్ అయితే ఉన్నాయని చెప్పాలి. కామారెడ్డిలో అయితే పూర్తిగా ఒక్కసారిగా మొత్తం వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా మారిపోవడంతో ఎక్కువగా వర్షాలు ఏవైతే బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయో కనీసం విద్యార్థులు వారి సామాగ్రి తీసుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. వారి పూర్తిగా పుస్తకాలు ఏవైతే చదువుకునేటువంటి పుస్తకాలు కూడా పూర్తిగా నానిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ రోడ్లో పూర్తిగా ట్రాఫిక్ జామ్ కూడా అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కొంత మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మీరు ఈ హాస్టల్ నుంచి సార్. మొత్తం నీళ్ళు వచ్చి దెబ్బ తగిలింది సార్. ఇప్పుడు ఇట్లా పరిస్థితి అయిపోయింది. ఎత్తుకోపోతున్నా హాస్పిటల్ కి తీసుకుపోతున్నా. గాయాలయ్యా? దెబ్బలు తగిలాయా? బాగానే దెబ్బ తగిలింది సార్. కాలుకు నడతలేడు బాగా ఇదైంది. ఇప్పుడు వచ్చాం నైట్ నుంచి ఇదే తిప్పలే. ఇళ్ళ నీళ్ళు అవ్వడం సార్. అందులో దాటలేదు. ఇప్పుడు పోయి ఒక్కడే కొడుకున్నా మనవాడు నాకు దెబ్బలు దిగినాయట. రాత్రి తీసే వరకల్లా ఏం చేయాలి సార్? ఇన్నే కామారెడ్డిలో ఉన్నా నేను, రూమ్లో కాకూరలు అమ్ముకుంటా అనే చూసుకుంటా ఉన్నా. ఇక్కడనే ఇల్లు ఇరుసబెట్టి వచ్చిన 6 గంటల. సరే సార్, ఓకే, మళ్ళీ వర్షం వస్తుంది. సో అత్యంత దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పొచ్చు ప్రసన్న. కామారెడ్డి ప్రజలందరూ కూడా
సో ఒక చిన్న చిన్న పిల్లలు కూడా తీవ్ర ఇబ్బందులకైతే గురవుతా ఉన్నారు. వారి హాస్టల్స్లో ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా పూర్తిగా వాటర్ వచ్చేసి నీళ్లు వచ్చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఒక బాలుడు అయితే దెబ్బ తగిలి తన తల్లిదండ్రులు తన తాత కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. తనని ఆసుపత్రికి కూడా పూర్తిగా తను వారి ఒక్కగానొక్క కొడుకు కూడా చనిపోవడంతో ఆ పిల్లాడు అనాథ అయ్యాడు. అలాంటి పిల్లాన్ని మేము చదివించుకుందామంటే ఇప్పుడు ఈ వర్షం వల్ల తీవ్ర ఇబ్బందులకు కూడా గురవుతున్నాం అంటూ కూడా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరి సిచ్యువేషన్ కూడా ఇలాగే ఉంది. అత్యంత దీన పరిస్థితులు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. మనకు ఒకసారి ఆ చెట్లు కనిపిస్తూ ఉన్నాయి, అక్కడ కొంతమంది జనాలు కనిపిస్తూ ఉన్నారు కదా. అక్కడ ఇది వరకు ఒక నర్సరీ ఉండేది, కానీ కనీసం అక్కడ ఇప్పుడు ఏముందో కూడా చూడలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అత్యంత దారుణమైనటువంటి కండిషన్స్ అని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ బ్రిడ్జ్ కానీ పక్కనే ఉన్నటువంటి రోడ్డు కానీ అవి మొత్తం కూడా కొట్టుకుపోయి ఈవెన్ కార్స్ చూడొచ్చు మనము. అసలు ఆ కార్లకి రూపురేఖలు మొత్తం మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆ 2 కార్లు కావచ్చు మొత్తం ఈ లోపల ఇంకా కూడా చాలా వాహనాలు గల్లంతైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ రోడ్ చూడొచ్చు అసలు సుమారుగా ఒక 7-8 ఫీట్ల వరకు కూడా లోతుకి కుంగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. పూర్తిగా రోడ్ అంతా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు చిన్నమల్లారెడ్డి నుంచి మరొక వైపు ఈ కామారెడ్డి పెద్ద చెరువు నుంచి కూడా పూర్తిగా ఈ 2 వైపుల నుంచి వచ్చినటువంటి నీళ్ల ద్వారా వరద ఉధృతి ద్వారా ఇంత దారుణమైనటువంటి కండిషన్స్ ఏర్పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇటు జిఆర్ కాలనీ కావచ్చు, అటు హౌసింగ్ బోర్డు కాలనీ కావచ్చు, 2 కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ అంటే పూర్తిగా ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మొత్తం కూడా కొలాప్స్ అయిపోయింది, మొత్తం కూడా కూలిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. రాకపోకలకైతే తీవ్ర అంతరాయం కూడా ఏర్పడతా ఉంది. సో ఒకసారి ఈ బ్రిడ్జ్ కండిషన్ చూడొచ్చు. అసలు మొత్తం ఈ వన్ సైడ్ మొత్తం అంతా కూడా కూలిపోయింది, కుంగిపోయి లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పూర్తిగా 800 మీటర్ల వరకు కూడా ఇదే కండిషన్ అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో సుమారుగా ఈ డివైడర్ ఏదైతే కనిపిస్తూ ఉందో మనకి ఇక్కడ డివైడర్ కనిపిస్తూ ఉంది కదా, ఆ డివైడర్ నుంచి కూడా మొత్తం వాటర్ అంతా కూడా పైకి వచ్చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. సో పూర్తిగా విద్యుత్కి సంబంధించి తీవ్ర అంతరాయం అయితే ఏర్పడటం కూడా తెలుస్తూ ఉంది. సో రైట్ సైడ్ చూసుకున్నట్లయితే పూర్తిగా విద్యుత్ స్తంభానికి సంబంధించినటువంటి నమూనా చూసుకున్నట్లయితే పూర్తిగా అవన్నీ కూడా తెగిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. సో రైట్ సైడ్ చూసుకున్నట్లయితే పూర్తిగా మొత్తం ఏదైతే మనకు ఆ బ్రిడ్జ్ కనిపిస్తూ ఉందో, ఏదైతే ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఏర్పాటు చేసినటువంటి సేఫ్టీ గోడ ఏదైతే కనిపిస్తూ ఉందో దీని పైనుంచి వాటర్ వచ్చినట్టుగా కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. పూర్తిగా మనం చూడొచ్చు ఆ విద్యుత్ తీగలు కావచ్చు, అలాగే మొత్తం ఈ విద్యుత్ స్తంభాలు చూసినట్లయితే పూర్తిగా విరిగిపోయి పడిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక జిఆర్ కాలనీ వాసులు కావచ్చు, అలాగే పక్కనే ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీ వాసులకైతే పూర్తిగా విద్యుత్ అయితే సరఫరా అయితే నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ షటర్స్ ఏవైతే కనిపిస్తూ ఉన్నాయి అక్కడ మనకు ఒక కరెంటు మీటర్ కనిపిస్తూ ఉంది కదా, దాదాపుగా ఆ కరెంటు మీటర్ వరకు హైట్ వరకు కూడా వాటర్ వచ్చినట్టుగా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. మనకు అక్కడ కనిపిస్తూ ఉంది కింద తడిసినటువంటి నమూనా కూడా కనిపిస్తూ ఉంది. చూడొచ్చు అంటే అక్కడి వరకు ఆ లెవెల్ వరకు కూడా వాటర్ వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు రోడ్డు ఎంత డ్యామేజ్ అయిపోయింది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఈ కాలనీ వాసులు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు కావచ్చు, జిఆర్ కాలనీ వాసులు కావచ్చు, ఎన్ని అవస్థలు పడ్డారో కూడా ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు, మనం ఊహించవచ్చు కూడా. కానీ ఇప్పటికీ కూడా వరద ఉధృతి అయితే ఇంకా కూడా కొనసాగుతూ ఉంది ఈ యొక్క వాగు నుంచి. అయితే మరొక పక్క ఇంకా వర్షం కూడా మళ్ళీ మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ వర్షం కారణంగా అయితే ఇప్పటికే ఆ అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఎవరైనా సరే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా సరే అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటికి రాకూడదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అలాంటి కండిషన్స్ ఎలాంటి అంటే అత్యంత దారుణమైనటువంటి కండిషన్స్లో అయితే ఇప్పుడు కామారెడ్డి ప్రజలు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా కురిసినటువంటి వర్షాల కారణంగా పూర్తిగా కామారెడ్డి అంతా కూడా అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక పక్క ఇంకా కూడా వర్షం అయితే తగ్గడం లేదు. వరుణుడు తన ప్రతాపాన్ని కూడా చూపిస్తా ఉన్నాడు కామారెడ్డి పైన అనుకోవచ్చు. అసలు ఇంకా కూడా వర్షం తగ్గట్లేదు. ఇక్కడ ఒక కార్ మెకానిక్ షెడ్ అనేది ఉండేది, మనకు ఆ షెడ్ నమూనా కనిపిస్తూ ఉంది. కానీ అసలు అక్కడ ఏముందో కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కార్లు కావచ్చు అలాగే ఇతర సామాగ్రి కావచ్చు, ఆ షెడ్కు సంబంధించినటువంటి నమూనా కావచ్చు, పూర్తిగా మొత్తం ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇంకా కూడా వర్షం అయితే దంచి కొడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఒకసారి స్థానికులు అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న మీరు ఇక్కడ ఈ స్థానికులు మీరు ఏ కాలనీకి సంబంధించిన వారన్నా? సరంపల్లి మాది. సరంపల్లి నిన్న ఈ టైం నుంచి సార్ వాన మొదలుకున్నదంటే అది మామూలు వర్షం కాదు.
మా లైఫ్లో మా జిందాలో ఎప్పుడు అంత పూర్తి వర్షం చూడలేదు. నా వరిని కట్టేసి ఇంటి ఛాయ్ దాగి వచ్చే వరకాల మొత్తం నీళ్లు చుట్టుకున్నాయి. అలా సదంపాల సిగ్గం సెంటర్ ఉన్నది, అంటే ఇప్పుడు చనిపోయి ఆనే ఉన్నది వరి. దాన్ని ఎవరు ఇంకా ముట్టలే, ఇంకా రైతులు ఇంకా అనుకున్న ఇంకా అధికారి వాళ్ళు ఇంక రాలేదు. ఇంకా ఈ వర్షం మూలంగా ఓల కొడుక ఆఫీసాలు రానికి ఛాయస్ లేదు. అంటే మీ దగ్గరికి ఎవరైనా అధికారులు వచ్చారా? మరి ఇంకా రాలేదు సార్, రానికి వాళ్ళ ఛాయస్ లేదు. వర్షం పడట్లా వాళ్ళకు రానికి స్థాయి లేదు. గడువు లెక్కుంటే వచ్చి చూద్దురేమో కానీ ఇంకా వచ్చేదానికి ఇంకా రాలేదు సార్. మరి అర్థమని చెప్పారు, మరి ఇంకా రాలేదు. బరే కావాలంటే బరే ముంగడికి పోయి నేను మాట్లాడుతా సార్. నేను ఒక రైతును సరంపల్లి, నా పేరు కొత్తూరు చిన్న సాయిలు. నా ఒక్కడే బరి గౌడి బారి సార్. అది నేను దాన్ని తెచ్చి 6 నెలలు అవుతుంది. ఆ బరి తెచ్చి అక్కడనే ముందు సార్. దాని కొరకు 100 మంది వెతికినాం, తాళ్ళు కట్టుకున్నాం. తాళ్ళు మీకు కూడా దింపేసినాం, నూకేసింది వాగు. అక్కడ తిమ్మపల్లి రాజంపేట అది చెరువుకుంటూ తెగిపోయి మాకు ఇక్కడ నీళ్ళు ఎక్కువ వచ్చినాయి. లేకపోతే ఈ వర్షంకు మాకు నీళ్ళు ఎక్కువ రాకపోతుండే, మాకు ఎప్పుడు ఇంత ఇబ్బంది కాలేదు. కానీ ఈ సంవత్సరం ఇబ్బంది. ఈ సంవత్సరం గతంలో ఏమైనా ఇట్లనే వరదలు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? వచ్చినాయి కానీ తక్కువ వచ్చినాయి సార్. వచ్చినాయి కానీ తక్కువ వచ్చినాయి, ఇంత పూర్తి రాలేవు. కానీ ఇట్లా బొరు ఆంధ్ర గంట వరకల తక్కువ అవుతుండే. అటువంటి ఈ సంవత్సరం ఈ టైంకి మొదలుకుంది వర్షం అంటే మళ్ళీ ఈ టైం దాకా కూడా ఇంకా అదే వర్షం ఉన్నది. ఇంకా రైతులు బతికే ప్రభావం లెక్క లేరు సార్. కానీ అధికారులు మాత్రం దయచేసి చనిపోయిన గోదలకు గొడ్డకు మనుషులకు మేదలకు మన్నించి చూసుకోవాలి సార్. నేను ఒక రైతునిగా మాట్లాడుతున్నా. సో చూస్తున్నాం కదా ప్రసన్న, పూర్తిగా అయితే ఇటు రైతులు కావచ్చు, ఇటు స్థానికులు కావచ్చు, వారి ఇళ్లను కోల్పోయారు. రైతులైతే వారి పంట పొలాల్ని నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. సో చాలా మంది విద్యార్థులు మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో కూడా చదువుకుంటూ వారి కుటుంబాలను వదిలేసి, ఎక్కడో ఉన్నటువంటి వారి కుటుంబాలను కూడా వదిలేసి వారి చదువు కోసమని, వారి భవిష్యత్తు కోసం అని చెప్పి వచ్చినటువంటి ఆ చిన్నారులు కూడా తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు ఈ వర్షం కారణంగా. పూర్తిగా మొత్తం అసలు ఎంత దారుణమైనటువంటి కండిషన్స్ అంటే ఇది ఎక్కడా చూసుంటారు. ఒక రోడ్డు పైన ఇంకొక రోడ్డు ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈ తారు ఏదైతే తారు నమూనా కనిపిస్తూ ఉందో సుమారుగా 4-5 ఇంచుల వరకు కూడా ఉన్నటువంటి ఈ తారు తీసుకొచ్చి అక్కడెక్కడో ఉన్నటువంటి ఈ తారును తీసుకొచ్చి ఇక్కడ వదిలేసింది వరద. అంటే ఎంత దారుణమైనటువంటి కండిషన్స్ ఉంటే, ఎంత దారుణమైనటువంటి వరద ఉంటే, అంత వరద ఉధృతి ఉంటే ఇంత బలమైనటువంటి రోడ్డు కూడా తీసుకొచ్చి ఇక్కడ దూరంగా వదిలిపెడుతుంది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఆ రోడ్డు వద్ద కూడా వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పోలీసులు కూడా ఇక్కడ కొన్ని వార్నింగ్ బోర్డ్స్ని కూడా ఏర్పాటు చేశారు కామారెడ్డి పోలీసులు అయితే. కానీ అసలు రోడ్ను ఒక్కసారి చూసుకున్నట్లయితే పూర్తిగా మొత్తం అంతా కూడా ధ్వంసం అయిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా కిందకి కుంగిపోతుంది అంటూ కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఒకసారి లోపలికి కూడా దిగేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తిగా ఈ కంకరకు సంబంధించినటువంటి నమూనా ఏదైతే ఉందో సుమారుగా ఒక 2-3 ఫీట్ల వరకు కూడా హైట్ ఉంటుంది. కానీ అలాంటి కంకరకు సంబంధించిన నమూనాని, రోడ్డును కూడా పూర్తిగా ధ్వంసం చేసేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వరద అయితే. సో మొత్తం రోడ్డు కావచ్చు, కింద ఉన్నటువంటి డస్ట్ కావచ్చు, మట్టి గిట్టి అసలు ఏమీ లేకుండా కూడా పోయింది. సో ఒకసారి లోపల చూసినట్లయితే ఈ బ్రిడ్జికి కూడా కొంత ప్రమాదం పొంచి ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో లోపలికి కొంచెం రావద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి కెమెరామెన్ మీరు ఒకసారి పక్కకు వచ్చి విజువల్స్ చూపించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఒక్కసారి ఈ బ్రిడ్జికి కూడా కొంత ప్రమాదం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ ప్రమాదాన్ని దీనికి దూరంగా ఉండాలంటూ కూడా కొన్ని సైన్ బోర్డ్స్ని, వార్నింగ్ బోర్డ్స్ని కూడా ఏర్పాటు అయితే చేశారు. అయితే ఒక్కసారి ఈ కారుకు సంబంధించినటువంటి షెడ్ను చూసినట్లయితే పూర్తిగా ఆ షెడ్లో ఉన్నటువంటి కార్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఏదైతే సామాగ్రి అంటే మెకానిక్స్ వర్క్ చేసేటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో ఆ సామాగ్రిని కూడా పూర్తిగా వరద లాక్కెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. మరొక పక్క చూసుకున్నట్లయితే ఇటు హౌసింగ్ బోర్డు కాలనీ ఈ వైపు, అటువైపు జిఆర్ కాలనీ ఉంటుంది. ఈ 2 కాలనీలు కూడా పూర్తిగా నీట మునిగిపోయి ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్లు వచ్చేసినట్టుగా కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చేంత వరకు కూడా అధికారులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయం అంటూ కూడా స్థానికులు అయితే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికారుల సమన్వయం ఉండుంటే కనుక తాము ఈ రీతిలో నష్టపోయే వాళ్ళం కాదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటు నిన్న కొంతమంది విద్యార్థులను కూడా కాలేజీలో చిక్కుకుపోయినటువంటి 18 మంది, సుమారు 18 మంది విద్యార్థులను కూడా అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మొత్తం అంటే సురక్షిత ప్రాంతాలకైతే చేరవేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి అటు అధికారులు కూడా అన్ని చర్యలు అయితే చేపడతా ఉన్నారు. కానీ ఒక్కసారిగా కురిసినటువంటి వర్షానికి
పూర్తిగా ఈ కామారెడ్డి ప్రజలైతే అల్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఒక్కసారిగా ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండడంతో మొత్తం అస్సలు ఈ ఏదైతే మనకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతం ఏదైతే ఉందో ముందు ఉన్నటువంటి ఆ ప్రదేశానికి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసినట్లయితే పూర్తిగా ఎవరైనా కనుక చూసుంటే గుర్తుపట్టలేకపోతారు. పూర్తిగా అంతటి దారుణమైనటువంటి కండిషన్స్ అయితే ఏర్పాటు ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఈ వాటర్ ట్యాంకర్స్ చూసుకున్నట్లయితే మొత్తం ఎక్కడైతే వరద ఉందో అక్కడి నుంచి ఆ రోడ్ సైడ్ నుంచి ఇక్కడ వరకు కొట్టుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో దీనికి తగిలి ఏదైతే మనకి పక్కనే ఉన్నటువంటి గోడ ఏదైతే కనిపిస్తూ ఉందో సేఫ్టీకి సంబంధించినటువంటి గోడ ఏదైతే ఉందో దానికి తగిలి ఈ వాటర్ ట్యాంకర్ కూడా ఇక్కడ ఆగిపోయింది. సో ఒకసారి దీని నమూనా చూసుకున్నట్లయితే మొత్తం ఈ చెత్త కావచ్చు, చెదారం కావచ్చు, అంటే ఇంత హైట్ నుంచి వరద వచ్చి ఉంటేనే తప్ప ఇదంతా కూడా ఇక్కడ తట్టుకొని నిలబడదు, ఆగదు అసలు. సో అలాంటిది ఈ హైట్లో అంటే సుమారుగా నా ఛాతీ వరకు కూడా నా ఛాతీ హైట్లో ఇక్కడ వరద వచ్చుంటేనే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. మనం కూడా అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే పూర్తిగా డివైడర్ హైట్ నుంచి ఇక్కడికి వరద వచ్చిందంటే ఎంత దారుణమైనటువంటి కండిషన్స్ ఉన్నాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో మనకు అక్కడ దూరంగా ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు, గమనించవచ్చు. ఆ వ్యక్తి తన పొలం కోసం వెతుక్కున్నాడు పాపం. ఇక్కడ పంట పొలాలు ఉండేవి పక్కనే ఉన్నటువంటి ఈ వాగుతో పాటు ఈ మొత్తం ఇదంతా కూడా పత్తి అలాగే ఇతర పంటలు కూడా సాగు చేసేవారంటూ కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే పంట పొలాలు కాదు కదా, కనీసం అక్కడ ఏవి కూడా కనిపించట్లేదు, కేవలం రాళ్ళు రప్పలు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. సో అంత దారుణమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి.